జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఒకసారి ముందుకు రమ్మ. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి యొక్క రక్షా యంత్రం అండి. ఇది ఎవరైతే ఇంట్లో ధరిస్తారో వారికి ఇంటికి ఉన్నటువంటి నరఘోషే కానీ, ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బంది పరిస్థితులే కానీ ఏవైతే ఉంటాయో వాటి నుంచి విముక్తి పొందేటందుకు ఈ యొక్క యంత్రం అనేది పనిచేస్తుంది. ఇకపోతే ఇక్కడ కనబడుతున్న ఈ యొక్క 3 యంత్రాలు వచ్చేసి ఇది పెద్దలకు వాడడం జరుగుతుంది, ఇది వచ్చేసి చిన్నపిల్లలకు వాడడం జరుగుతుంది, ఇది వచ్చేసి ఆడవారికి వాడడం అనేది జరుగుతుంది. మరి ఇవి ఎందుకు వాడతారు అనే దానికి వస్తే, ఆంజనేయ స్వామి యొక్క రక్షా యంత్రము ఒంటి మీద ఎవరైతే ధరిస్తారో వారికి రకరకాల పనుల మీద బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు కాకుండా ఉండడం, మరియు నరఘోష, ఆరోగ్యరీత్యా శక్తి పెంపు, అంతేకాకుండా ఆంజనేయ స్వామి రక్ష గనక ఒంటి మీద ఉంటే అన్నిట్లలో కూడా విజయాన్ని పొందుతాము. అయితే ఈ యంత్రాన్ని ధరించేటందుకు మనకు ఇక్కడ ఒక స్వామి రావడం జరిగింది. వారికి ఈ అబ్బాయికే కానీ వారి కుటుంబ సభ్యులకు ఎవరికైతే ఈ యంత్రము వేసుకోవడం ద్వారా వారికి ఆయురారోగ్యాలన్నీ కూడా కలుగుతాయని చెప్పేసి నమ్మకంతో ఇక్కడికి రావడం జరిగింది. వారికి మనము ఈరోజు దీనికి ఒక 11 రోజుల మటుకు పూజ చేసి వారి యొక్క గోత్రనామాలతో దీనికి అర్చన చేసి ఇప్పుడు వారికి వేయడం జరుగుతుంది. ఎవరే కానీ ఈ యొక్క ఆంజనేయ స్వామి యంత్రాన్ని కనుక ధరించుకోవాలి అనుకున్నట్లయితే మంగళవారం రోజు నాడు ఈ యొక్క రక్షా యంత్రాన్ని ధరించాలి అనుకునేవారు ఒక 5 నిమ్మకాయలు, ఒక కొబ్బరికాయ కనుక తీసుకొని వచ్చినట్లయితే వారి పేరు మీద గోత్రనామాలతో అర్చన చేసి మూల మంత్రంతో వీటికి యొక్క శక్తి దీనికి ఇప్పించి ఆ తర్వాత ఆ వ్యక్తికి వేయడం జరుగుతుందండి. ఎవరికే కానీ కావాలి అనుకున్నట్లయితే మాత్రము వాట్సాప్ ద్వారా మీరు ముందుగా దీన్ని మీ యొక్క గోత్రనామాలతో గనక బుక్ చేసుకున్నట్లయితే 11 రోజుల తర్వాత వారికి యొక్క యంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. पंचमुख हनुमत कवचम, पंचमुखी हनुमान कवच।